అది 1999 సంవత్సరం ఆగస్టు నెల. దేవుని స్వరం ఒక వ్యక్తికి వినబడుచు ఉన్నది. నా కుమారుడా, నీవు లేచి ఒక ప్రాంతానికి వెళ్ళు. ఆ ప్రాంతంలో అనేకమైన ఆత్మలు నశించిపోతా ఉన్నారు. ఆ ప్రాంతం విషయంలో నేనెంతో భారము కలిగి ఉన్నాను. నీవు లేచి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతములో దేవుని రాజ్య సువార్తను ప్రకటించమని దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి పెద్దగా చదువుకోలేదు. ఆ వ్యక్తికి ఎటువంటి టాలెంట్ లేదు. ఆ వ్యక్తికి పెద్దగా పాడడం రాదు. ఆ వ్యక్తికి బైబిల్ గురించిన నాలెడ్జ్ పెద్దగా ఏమీ లేదు. ఆ వ్యక్తి ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతుగా బ్రతికేవాడు. ఆ వ్యక్తి స్కూటర్ మెకానిక్ పని చేస్తూ ఉండేవాడు. ఆ స్కూటర్ మెకానిక్ పని చేస్తూ అన్యజనుడిగా ఉన్న అతడు విపరీతంగా త్రాగుతూ జీవిస్తూ ఉండగా సర్వశక్తిమంతుడైన యేసయ్య ఆ వ్యక్తిని దర్శించాడు. అతనికి ఉన్న త్రాగుబోతనం నుంచి అతన్ని విడిపించాడు. క్రీస్తు సాక్షిగా ఆయా ప్రాంతాల్లో అతన్ని వాడుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తి పగలంతా మెకానిక్ పని చేసుకుంటాడు. సాయంత్రం మాటలు కొన్ని ప్రదేశాలకు వెళ్ళి యేసయ్య సువార్త ప్రకటిస్తూ యేసయ్య ఎలాగూ ఆ వ్యక్తిని మార్చాడో ఆ మార్చిన అనుభవాల్ని అనేకులకి తెలియపరుస్తూ క్రీస్తు సాక్షిగా అతడు వాడబడుతూ ఉండేవాడు. నమ్మకంగా కొన్ని సంవత్సరాలుగా ఒక సంఘములో ఉన్నాడు. సేవకుల దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. సేవకులతో స్వార్థ పనికి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. అవకాశం వస్తే సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఇట్టి రీతిగా సేవకుల దగ్గర పరిచర్యలో నమ్మకంగా ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఒక ప్రకటన తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండగా 1999 సంవత్సరములో ఆగస్టు మాసములో దేవుని స్వరం అతని వద్దకు వచ్చి, నా కుమారుడా, పలానా ప్రాంతానికి వెళ్ళు అని దేవుడు పిలవగా ఆ వ్యక్తి తన కుటుంబాన్ని తీసుకుని దేవుడు చూపించిన ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం భయంకరంగా నశించిపోతున్న ప్రాంతం. ఆ ప్రాంతంలో దేవుని ప్రేమను ఎరుగని ప్రజలు ఎందరో ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా రకరకాల మూర్ఖత్వాలు కలిగిన వారు, భయంకరమైన త్రాగుబోతులు, తిరుగుబోతులు, అక్రమకారులతో నిండిపోయినటువంటి ఆ ప్రాంతంలో ఈ వ్యక్తి వెళ్ళి ఏదైనా ఒక చిన్న ఇల్లు దొరుకుతుందా అని ప్రయత్నపడుతూ ఉండగా ఒక గృహం దొరికింది. ఆ గృహములో ఆ వ్యక్తి తన కుటుంబం కలిసి కాపురం ఉంటూ ఆ ఎదర హాల్లో చిన్నగా ప్రార్థన ప్రారంభించాడు. వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. ఆ వీధుల్లో స్వార్థ ప్రకటించుతూ ఉన్నాడు. అతనికి చాలా బెదిరింపులు వచ్చినాయి. అతనికి పెద్దగా చదువు రాదు. పెద్దగా బైబిల్ పాండిత్యం అతనికి ఏమీ లేదు. అతడు నోటి మాంజ్యము కలిగిన వాడు. స్పష్టంగా కూడా మాట్లాడలేడు. ఏ విధమైన టాలెంట్ లేదు. కానీ దేవుడు పిలిచాడు అనే నమ్మకం ఆయనకు ఉంది. దేవుని పిలుపు ఆయనకి ఉంది. అతడు అలా ప్రయాసపడుతూ ఉంటే ఆ వీధుల్లో చాలా మంది ఆయన్ని ఇష్టానుసారంగా ఇబ్బంది పెడతా ఉండేవారు. ఏమాత్రం కూడా నీవు ఇక్కడ ప్రార్థనలు పెట్టడానికి వీల్లేదు. ఈ ప్రాంతంలో అసలు క్రైస్తువులు అనేవారు ఎవరు లేరు. ఈ ప్రాంతం అంతా కూడా మరి అన్యజనులతో నింపబడినటువంటి ప్రాంతము. ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తావు అని చాలా వ్యతిరేకతలు వచ్చినాయి. ఆయన ఏ హాల్లో ప్రేయర్ పెడుతూ ఉండేవాడో ఆ హాల్లో ప్రేయర్ పెట్టనివ్వకుండా చాలా ఆటంకాలు వస్తూ ఉండేవి. ఆయన ప్రార్థన పెట్టే సమయానికి మరి చాలా సౌండ్ బాక్సులు పెట్టి రకరకాల సినిమా పాటలు పెడుతూ చాలా రకాలుగా ఇబ్బంది పెడతా ఉండేవారు. అయినా ఇతడు రోజు వేకువజామున లేచి ప్రార్థన చేయడం అలవర్చుకున్నాడు. ఈ వ్యక్తి ఎక్కువగా ఏం చేస్తాడంటే ప్రతిరోజు 4 గంటలకు లెగుస్తాడు. 4 గంటల నుంచి 6:30 వరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. భారంతో ప్రార్థన చేస్తాడు. కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు. పెద్ద చదువు లేదు, మంచి టాలెంట్ లేదు, పెద్ద పెద్ద పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు అతని దగ్గర లేరు. తాను తన కుటుంబం మాత్రమే ఆ చిన్న హాల్లో ఆ గదిలో వారు ప్రార్థన పెట్టుకుని ఉంటే ఆ ప్రార్థనని ఆటంకపరచడానికి వాళ్ళు ఎక్కడైతే ప్రార్థన పెడుతున్నారో ఆ ప్రార్థన పెట్టే హాలు ముందే కొంతమంది ఇష్టానుసారంగా చాలా రకాలుగా ఈయన ఇబ్బంది పెడుతూ ఉండేవారు. అంత మాత్రమే కాకుండా ఆ రోజుల్లో ఉత్తరాలు ఉండేవి. ఆ ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. నువ్వెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి దేవుని సువార్తని చేస్తున్నావు, మత ప్రచారం చేస్తున్నావు, నిన్ను చంపేస్తాం, నిన్ను ఈ ప్రాంతం నుంచి వెలగొడతాం అని చాలా రకాలుగా అతనికి ఉత్తరాలు వస్తూ ఉండేవి. ఆ ఉత్తరాలని చదువుకుంటూ ఉండేవాడు. రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఇతనికి ఎట్లాంటి టాలెంట్ లేకపోయినా, ఏ చదువు లేకపోయినా, ఏ బైబిల్ పాండిత్యము లేకపోయినా, మాట స్పష్టత లేకపోయినా ఇతడు మాత్రం
రోజు తెల్లవారుజామున లేస్తాడు, భారముతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలా ప్రార్థన చేయగా అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వేకువజాము ప్రార్థనలో గొప్ప శక్తి ఏంటో మీకు తెలియపరుస్తున్నాను. ఈ సేవకుడు రోజు వేకువజాము లేచి ప్రార్థన చేస్తా ఉండేవాడు, కన్నీరు కారుస్తూ ఉండేవాడు. వారి కుటుంబం రోజు వేకువజాము లేచి ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ సంవత్సరానికి 365 రోజులు ఎంత వర్షం వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా, అర్ధరాత్రి ఏ మీటింగ్కి వెళ్ళొచ్చి ఎంత రాత్రి అయినా తెల్లవారు 4 గంటలకి ఆ గదిలో లైట్ వెలిగేది, ఆ గదిలో ప్రార్థన స్టార్ట్ అయ్యేది. ప్రార్థన చేస్తా కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధిలో ఉండేవారు. ఆ విధంగా ముందుకు నడిపించబడుతూ ఉండగా సర్వశక్తిమంతుడైన దేవుడు మెల్లగా ఆత్మల్ని పంపడం మొదలు పెట్టాడు. ఒక్కొక్కరు అన్యజనులు యేసయ్య సువార్తను వింటున్నారు, సేవకుని భారాన్ని చూస్తున్నారు. ఎవరో ఈయన మా ప్రాంతానికి వచ్చి మా కుటుంబాల క్షేమం కోసం వేకువజామున లేచి ప్రార్థన చేస్తున్నాడే అని అలాగూ వారి కుటుంబాలకి భయపడి కొంతమంది వేకువజామున 1 గంట ప్రార్థనకు వస్తూ ఉండేవారు. అలా ప్రార్థనకి రావడం, అలా యేసయ్య మాటలు వినడం, అలాగూ వారు మారు మనసు పొందడం, అలాగూ బాప్తిసాలు పొందడం, అలా ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక అలాగూ 7 సంవత్సరాల్లో సుమారుగా ఒక 50 నుంచి 60 మంది ఆత్మలు, అన్యజనులే, మొత్తం అందరూ అన్యజనులే, యేసుని ఎరగని వారు యేసుని ఎరిగి అతని చేతుల మీదుగా 50 నుంచి 60 మంది రక్షణ పొందడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. 7 సంవత్సరాలు అయిన తరువాత వారు ప్రార్థనా స్థలం కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అయ్యా, మాకు ఒక సొంత మందిరం కావాలని ప్రార్థన చేస్తూ ఉండగా ఆ వేకువజాము ప్రార్థన ఉన్న శక్తిని బట్టి చక్కగా ఆ ప్రక్క వీధిలోనే ఒక గృహాన్ని కొని ఆ గృహాన్నే మందిరంగా మార్చడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఆ గృహంలో ప్రార్థనలు ప్రారంభించడం మొదలు పెట్టారు. కానీ ఆ వీధిలో వారు మాత్రం చాలా ఆటంకపరిచారు. ఈ సేవకునికి పెద్దగా చదువు లేకపోయినా ఇతని దగ్గర ప్రార్థనా శక్తి ఉంది. ఇతడు రోజు తెల్లవారుజాములేసి నమ్మకంగా ప్రార్థన చేస్తాడు. ఎంత కొండపోత వర్షం వచ్చినా, కొన్నిసార్లు ఆ ప్రాంతంలో వీధులన్నీ కూడా వర్షాకాలంలో నీళ్లతో నిండిపోతూ ఉండేవి. అయినా సరే ఆయన తెల్లవారు 4 గంటలకి ఆ మందిరంలోకి వెళ్ళి చేతులు పైకెత్తి 6:30 వరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలా జరుగుతూ ఉండగా ఇరుగు పొరుగు వారు వ్యతిరేకించారు. ఆ ఇరుగు పొరుగున దాదాపుగా ఒక 70 కుటుంబాల వారు చర్చి బాధితుల సంఘం అనే ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి డైరెక్ట్ గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ చర్చి మా ప్రాంతంలో పెట్టారు, మా ప్రాంతంలో క్రైస్తవులు ఎవరు లేకపోయినా ఈయనెవరో వచ్చి ఇక్కడ సువార్త చేస్తూ అనేకులను మార్చాలని చర్చి పెట్టారని చాలా రకాలుగా మరి ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చినప్పుడు ప్రభుత్వం వారు వచ్చి మీరు ఇక్కడ ఎటువంటి ప్రార్థనలు జరిగించడానికి వీల్లేదు అని ఖండితంగా చెప్పారు. నిజంగా ఆ సేవకులు చాలా బాధపడి కన్నీరు కారుస్తూ ప్రార్థనలు చేస్తూ మరి రాజులకు రాజు అయిన ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యకే మొర్రపెట్టడం మొదలు పెట్టారు. ఎందుకంటే చాలా మంది అధికారులున్నా ఏ అధికారి యొద్దకు తిరగలేదు, ఏ రాజుల యొద్దకు తిరగలేదు. కానీ రోజు అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవారు. అలాగే ఆ సమస్య నిమిత్తమై రోజు వేకువజాము లేచి ఆ సేవకులు కుటుంబం, ఆ కొద్దిమంది సంఘ బిడ్డలు ప్రార్థన చేయడం మొదలు పెడుతూ వచ్చారు. అలా ప్రార్థన చేయడం మొదలు పెడుతూ వచ్చినప్పుడు ఎవరైతే చర్చి బాధితుల సంఘానికి అధ్యక్షురాలుగా ఉందో ఆ వ్యక్తిని దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఆ చర్చి బాధితుల సంఘానికి అధ్యక్షురాలుగా ఉండి ఇక్కడ మాకు చర్చి ఉండకూడదు అని గొడవ పెట్టిందో ఆవిడే మొట్టమొదటిగా ప్రార్థనకి రావడం మొదలు పెట్టింది. అట్టి రీతిగా దేవుడు చాలా అద్భుతం చేశాడు. ఆ వ్యక్తి మారు మనసు పొందింది, ఆ వ్యక్తి బాప్తిసం పొందింది, ఆ వ్యక్తి దేవుని రక్షణలో ముందుకు నడిపించబడతా ఉంది. ఎవరైతే చర్చి బాధితుల సంఘంలో ఈ సేవకునికి వ్యతిరేకంగా ఉన్నారో ఒక్కొక్కరు మారణం కన్నులారా ఆ సేవకుడు, ఆ బిడ్డలందరూ చూస్తూ ఉన్నారు. అలాగూ ఆ సేవకుడిని దేవుడు స్థిరపరిచాడు. అలాగూ ఆ వేకువజాము చేసే ప్రార్థన, ఇంకా ఈయన ప్రార్థన చేయడం, ఇక వేకువజామున మార్నింగ్ ప్రతిరోజు తెల్లవారు 4 గంటలకు వస్తాడు చర్చిలోకి, ఉదయం 6:30 వరకు ఉంటారు. ఆ తర్వాత మరలా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి మరలా 9:30కి చర్చిలోకి వస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు చర్చిలో ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ఉంటారు. మరలా ఇంటికి వెళ్ళి భోజనం చేసి 1 గంట రెస్ట్ తీసుకుని ఈవినింగ్ 4 గంటలకి చర్చిలోకి వస్తారు. మరలా రాత్రి 9:30-10 గంటల వరకు చర్చిలోనే ప్రార్థన నడిపించుకుంటూ అలాగూ తాను ఎక్కువగా
ప్రార్థనలోనే ఎక్కువగా క్రీస్తుతోనే ఉంటూ రోడ్డు మీద ఎక్కడా పెద్దగా తిరగకుండా, ఎటు వెళ్లకుండా, అటు మీటింగ్ అని ఈ మీటింగ్ అని అక్కడికని ఇక్కడికని ఎక్కడికి వెళ్లకుండా, ఎవరైనా సంఘ బిడ్డలు కష్టంలో ఉంటే వారి గృహాలకి వెళ్ళేవారు. నమ్మకంగా భార్యాభర్తలు కన్నీరు గార్చి ప్రార్థన చేసేవారు. వారి యొద్ద ఏదైనా ఉంటే ఆ కష్టాల్లో ఉన్న వారికి ఇచ్చి ప్రేమతో సువార్త చేసి తిరిగి వస్తూ ఉండేవారు. ఆ విధంగా దేవుడు తన మహాకృపలో ఆ వేకువజాము ప్రార్థనా పరుడైన ఆ సేవకుడికి పెద్ద టాలెంట్ లేకపోయినా, చదువు లేకపోయినా, బైబిల్ పాండిత్యం లేకపోయినా, మంచి మాట స్పష్టత లేకపోయినా, దేవుడు అతను అద్భుతంగా వాడుకుని ఆ సంఘాన్ని అలాగలా విస్తరింపచేయడం మొదలు పెట్టాడు. ఆ సేవకుని చేతుల మీదుగా దాదాపుగా అన్యజనులు 500 మంది వరకు బాప్తిసాలు పొందడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఆ సేవకుని కుటుంబాన్ని దేవుని మహిమగల సేవలో వాడుకోవడం మొదలు పెట్టాడు. ఆ సేవకుని ద్వారా అనేక సంఘాలు స్థాపించబడ్డానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు నీ జీవితంలో నువ్వే కష్టంలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, ఏ కన్నీటి రోధంలో ఉన్నావో, ఏ అప్పులు తిప్పలతో ఉన్నావో, వ్యాధి రోగస్తులు బాధతో నువ్వు బాధించబడుతున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. వేకువజాము ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. వేకువజాము ప్రార్థన ద్వారా దేవుడు చాలా ఆశ్చర్యకరాలు జరిగిస్తాడు. ఈ సేవ కూడా ఒకవేళ నీ జీవితంలో దేవుని చేత పిలువబడి సేవలో ఎన్నో పోరాటాలతో నలిగిపోతున్నావా, సేవలో ఎన్నో వ్యతిరేకతలతో కృంగిపోతున్నావా, కుటుంబం సహకరించక, సంఘ బిడ్డలు సహకరించక, ఆ ప్రాంతస్తులు సహకరించక, ఎన్నో వ్యతిరేకతల మధ్యలో నీ సేవలో ఎంతో నువ్వు బాధించబడుతున్నావా? ఎప్పటికైనా మించిపోయింది లేదు. రోజు వేకువజామునే చీకటిలో నువ్వు లెగ్గలిగితే, ప్రభువుకి మొర్ర పెట్టగలిగితే, ఆ వేకువజాము ప్రార్థన ద్వారా దేవుడు తన ఆశ్చర్య కార్యాలు మీ కుటుంబాల్లో ప్రారంభించగలడు. మీరు విశ్వాసులైనా, మీరు సేవకులైనా, మీరు విశ్వాసురాండ్రులైనా, సేవకురాండ్రులైనా తప్పక వేకువజామున లేవండి, తప్పక ప్రార్థన చేయండి. ప్రభు కృప మీ కుటుంబాల్లో విస్తరించునుగాక. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.